నేటి రాశి ఫలాలు తులారాశిలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారు విలువైన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి దాయాదులతో ఏవైతే భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. సంఘంలో ఆదరణ అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగాలలో అంచనాలను అందుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలను పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈ రోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఇష్టమైన వ్యక్తులు మరింత దగ్గరే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. అలాగే ఏవైతే అంచనాలు చేస్తున్నారో, వ్యూహాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయి. ఇక చిరకాల మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకునే అవకాశం వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులు తమ విద్యకు సంబంధించిన ప్రతిభా పురస్కారాలను అందుకుంటారు. ఐటీ రంగం వారికి సంస్థలో నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో అవి అనుకూలిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది దక్కుతుంది. తులారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 3. ఈ రోజు తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.